తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు, హెల్పర్స్, టీచర్స్ గత 17 రోజులుగా పీడీ కార్యాలయం ఎదుట, అదేవిధంగా ఎమ్మెల్యే కార్యాలయం ముందు కూడా ఈ యొక్క ధర్నా సమ్మెనైతే చేపట్టినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా గత 17 రోజులుగా ఈ యొక్క సమ్మె అయితే కొనసాగుతుంది. ఈరోజు ప్రముఖ కొరియోగ్రాఫర్, జనసేన మద్దతుదారుడు జానీ మాస్టర్ కూడా ఈరోజు అంగన్వాడీలకి మద్దతు కూడా తెలపడం జరిగింది. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు అంగన్వాడీలు 17 రోజుల నుంచి అయితే ధర్నా చేస్తున్నారు. ఈ రోజుకి ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన లేదు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్, ఖచ్చితంగా దీని పని తీసుకోవాలి సార్. అంటే ఖచ్చితంగా దీన్ని అవగాహన చెయ్యాలి. అంటే నేను జస్ట్ నార్మల్గా క్రిస్మస్ దానికి వచ్చి పోతూ ఉంటాను. ఎప్పుడు ఇది మన నెల్లూరుకి వస్తుంటాను, వెళ్తుంటాను, పోతూ ఉంటాను. అలాంటిది ఇక్కడ రాగానే నాకు ఒక 2-3 అదే నాకు తెలుస్తుంది, కానీ బట్ ఇంత ఇది 17 రోజులుగా జరుగుతుందని తెలియదు. సో నాకు ఒక్కసారి తెలియగానే 17 డేస్ నుంచి జరుగుతుంది, కానీ కొంచెం బాధేసింది. ఎందుకంటే సార్ తల్లులు సార్. సో వీళ్ళు చేసే సేవ ఏదైతే ఉందో అది మామూలుది కాదు సార్. అది చెప్తారు కదా, ఆయమ్మ అంటే అమ్మతో సమానం. సో అమ్మని గుర్తించిపోవటం అనేది అది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. సో నేను చెప్పాను కదా సార్, వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో న్యాయబద్ధంగా అది జరగాలి. అది ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది నాకు తెలిసి జగన్ గారు మాట ఇస్తే తప్పరని చెప్పి నేను విన్నా, చాలాసార్లు విన్నా. ఆయన ఒక మాట ఎవరికైనా మాట ఇస్తే తప్పరని చెప్పి, ఆ మాట తప్పరని ఇమీడియట్లీగా ఏదైతే ఈ డిమాండ్స్ ఉన్నాయో న్యాయబద్ధంగా అది జరుపుతారని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. వీరితో పాటు కూడా వాలంటీర్లు, సర్వశిక్ష అభియాను, పారిశుద్ధ్య కార్మికులు కూడా వారి జీతాల్లో కూడా కనీస వేతనం ఇవ్వాలని కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే ఇలా అన్ని రకాల వారు అందరూ కూడా ధర్నా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికీ కూడా స్పందించడం లేదు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? ఎవరైనా కూడా ఇదే మాట అంటారు సార్, ఇన్ని రోజులు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి. సో ఆ పట్టించుకోవట్లేదు కాబట్టే కదా సార్ అందరూ వస్తున్నారు. సో మీరు కూడా వచ్చింది, నేను కూడా వచ్చింది దాని గురించే కదా సార్. వీళ్ళ గొంతుని అక్కడ దాకా చేర్చాలనే కదా సార్. సో నేను ఈరోజు రావడం జరగడం కూడా అదే. సో ఈ గొంతులో నా గొంతు ఒకటి కలిస్తే అక్కడ దాకా వెళ్తుందేమో అని చెప్పి, అలానే ఏదైతే మిగతా వాళ్ళు చేస్తున్నారో కార్మికులు కానీ వీళ్ళు కానీ మిగతా, సో అక్కడ కూడా నేను వెళ్తాను. కుదిరితే నేను తెలుసుకొని వీ హ్యావ్ టు గో. సో వాళ్ళకు కూడా నా మద్దతు తెలుపుతాను సార్ తప్పకుండా. ఈరోజు మీరు ఎలాంటి భరోసా, ప్రముఖ కొరియోగ్రాఫర్గా ఉన్నారు, జనసేన మద్దతుదారుడిగా ఉన్నారు, ఏదైనా పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ ఆల్రెడీ ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు, ఇంకా ఏదన్నా దీని మీద చర్యలు తీసుకునేందుకు కూడా మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు వీళ్ళందరికీ? సార్, నేను ఇచ్చే గొంతు వాళ్ళ దగ్గర చేరటం అనేది నాకు తెలిసి ఇంతకు మించి మద్దతు ఇంకేం లేదు సార్. ఎందుకంటే అంటే మీరు అనొచ్చు జానీ మాస్టర్ చెప్పిన వెంటనే అయిపోతుందా అని చెప్పి. సార్, ఐఎమ్ నాట్ జానీ మాస్టర్ సార్. యాజ్ ఏ హ్యూమన్, అంటే ఒక మనిషిలాగా చెప్తున్నాను సార్. అది ఒక ఏదైతే బాధలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ఇది జీతాలు రావట్లేదు, ఇది రావట్లేదు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళ సైడ్ వెళ్ళి చూస్తే వాళ్ళ ఇళ్ళలో తొంగి ఎప్పుడు సార్ నాకు తెలిసి నేను లాస్ట్ టైము ప్రెసిడెంట్గా హైదరాబాద్లో నేను పోటీ చేశాను, ప్రెసిడెంట్గా గెలిచాను. అక్కడ గుమ్మం బయట నిలబడి ఓట్లు అడిగినప్పుడు తెలియదు సార్. గుమ్మం లోపలికి వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే కానీ తెలియదు సార్ వాళ్ళ ప్రాబ్లమ్స్. సో నేను అలా కూర్చున్నాను కాబట్టి నా ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని వచ్చాను కాబట్టి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళ గొంతుతో నా గొంతు ఉపయోగపడుతుందని చెప్పి వచ్చాను సార్. మేడం చెప్పండి, మీరు ఈరోజు 17వ రోజు, ఇంతవరకు అయితే ప్రభుత్వం స్పందించలేదు. రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, ఎలాంటి ఉద్యమాలు ఏదైనా చేపట్టే అవకాశం ఉంది? సార్, ఈరోజు మాది అంగన్వాడీల సమ్మె 17వ రోజుకి చేరుకుంది. ఎక్కడ కూడా ఈరోజు పేపర్ చదివితే సార్, మాకు స్కూళ్ళకి సున్నాలకి ఇంత ఇచ్చాము, ఫోన్లకి ఇంత ఇచ్చాము, చీరలకి ఇంత ఇచ్చాము అని ఈరోజు ప్రభుత్వం చెప్పుకుంటుంది. అవన్నీ మేము అడగలేదు. చెత్త చీరలు ఇచ్చి 6 చీరలు ఇచ్చామన్నారు. 2 చీరలు ఇచ్చినా మంచి చీరలు 2 అయినా ఇవ్వండి అని మేము అడిగాము. పనికి మాలిన చీరలు 2 ఇచ్చారు. మాకు జాకెట్ బ్లౌజ్ కుట్టించుకోవడానికి కూడా ఈరోజు ఆ చీర పనికి రాలేదు. మేము వేరే మెటీరియల్ తెచ్చుకొని ఈరోజు బ్లౌజ్ కుట్టించుకున్నాము. మేము అవన్నీ అడగట్లేదు సార్. వేస్ట్ మీరు చీపర కట్లకి ఇచ్చాము, పెనాయిలకి ఇచ్చాము, సున్నాలకి ఇచ్చామని చెప్తున్నారు. ఫోన్లు ఇచ్చారు మీ ప్రభుత్వం. ఆ ఫోన్లు ఎవరికి ఉపయోగపడడం లేదు. కావాలంటే ఈరోజు మీకు మొబైల్ ఫోన్లు చూపిస్తాము. ఇప్పుడు మా ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి ఇచ్చినటువంటి మొబైల్లో ప్లే స్టోర్ ఉండదు, యూట్యూబ్ ఉండదు,
వర్క్ చేయదు. మరి ఎందుకు సార్ అన్ని వేల కోట్లు పెట్టి మాకు రాబోయే రోజులు ఇప్పటికి 17 రోజులు రాబోయే రోజులు ఎలాంటి కార్యక్రమాలు? మేము ఇది తీవ్రత చేస్తాము. గవర్నమెంట్ దిగొచ్చి మా ముఖ్యమంత్రి మాకు అనౌన్స్మెంట్ ఇచ్చేంత వరకు కూడా మేము పోరాటాన్ని అయితే కొనసాగిస్తాము. రోజుకు ఒక రీతిలో ప్రతి ఒక్క విధంగా ముఖ్యమంత్రి గారికి తెలిసేంత వరకు కూడా మేము పోరాటం అయితే సిద్ధంగానే ఉన్నాం. ఎక్కడ కూడా తగ్గేదే లేదు, వెనకంజి వేసేదే లేదు. దానికి ముందుకే వెళ్తాం తప్ప వెనక తిరిగి చూడమని అంగన్వాడీలు ఈ విధంగా కూడా శపథం చేసి చెప్తున్నాం సార్. అంటే మొత్తం మీద కూడా అంగన్వాడీలో చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకి జానీ మాస్టర్ మద్దతు పలకడంతో ఆ యొక్క గొంతు వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఎంత దూరమైనా కూడా అతను జానీ మాస్టర్ ప్రయాణం చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు కూడా అంగన్వాడీలు ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామని, మరింత ఉధృతం కూడా చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు పీడీ కార్యాలయం నుంచి.